కేసు మీద కేసు మళ్లీ జైలుకు నందిగం సురేష్. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బెయిల్పై బయటకొచ్చిన నందిగం సురేష్ టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మరోసారి గుంటూరు జైలుకు వెళ్లారు. అయితే ప్రభుత్వం కక్షగట్టి నందిగం సురేష్ను కటకటాల పాలు చేసిందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ ఓటమి పాలైనప్పటి నుంచి నందిగాం సురేష్ జైలు పాలవుతున్నారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. తన ఇంటి ముందు తాగి గొడవ చేశాడంటూ టీడీపీ కార్యకర్త రాజుపై నందిగాం సురేష్ అనుచరులు దాడి చేశారు. ఈ కేసులో సురేష్ ను అరెస్టు చేసిన తుళ్లూరు పోలీసులు సోమవారం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. సురేష్ కు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో కోర్టు ఆదేశాల అనుసారం నందిగాం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు పోలీసుల తీరుపై నందిగాం సురేష్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్త రాజు తాగి గొడవ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారంటూ నందిగాం సురేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆ కంప్లైంట్ ను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికే మరియమ్మ హత్య కేసులో కటకటాలు లెక్కబెట్టిన సురేష్ షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చారు. మళ్లీ రాజుపై దాడి కేసులో జైలు పాలయ్యారు. సురేష్ కుటుంబ సభ్యుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని రాజు భార్య ఆరోపిస్తున్నారు.